Welcome to 24 Technologies. Today's topic is S3 బకెట్లో పాలసీని ఏ రకంగా జనరేట్ చేసి దానికి ఇస్తాము అండ్ వర్షనింగ్ని ఏ రకంగా మనం ఎనేబుల్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జస్ట్ స్మాల్ సెషన్, అరౌండ్ 10 minutes సెషన్. ఠీకే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేట్ చేసుకున్న జనరల్ పర్పస్ బకెట్ మన ప్రీవియస్ సెషన్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నా అక్కడ డిలీట్ చేశాను. మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ ఒక ఇమేజ్ను నేను అప్లోడ్ చేశాను. ఏది రఘువీర్ జెపెగ్ అని చెప్పేసి డన్. ఇక్కడ నాకు ఏది ఇక్కడ ప్రాపర్టీస్, పర్మిషన్స్ అండ్ వర్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిజేబుల్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్నల్గా దీన్ని ఓపెన్ చేస్తే ఇది నాకు ఓపెన్ అవుతుంది, రైట్? ఇంటర్నల్గా ఓపెన్ చేస్తే అండ్ ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది నేను ఓపెన్ చేస్తే యాక్సెస్ డినైన్డ్ అని చెప్పేసి నాకు వస్తుంది. ఇప్పుడు నాకు ఈ యూఆర్ఎల్ కూడా వర్క్ చేయాలి. ఈ యూఆర్ఎల్ కూడా వర్క్ చేయాలంటే ఫస్ట్ పర్మిషన్స్లోకి వెళ్దాం. పర్మిషన్స్లో ప్రాపర్టీస్, దిస్ బకెట్, రైట్? దిస్ బకెట్లో ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ప్రాపర్టీస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఎడిట్. ఇక్కడ ఏవి మళ్ళీ ఒకసారి చూడండి, జనరల్ పర్పస్ బకెట్స్లో మై దిస్ బకెట్లో ప్రాపర్టీస్, హియర్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బకెట్ వర్షనింగ్ ఏదైతే ఉందో ఇది డిజేబుల్లో ఉంది. ఎడిట్, నేను ఏం చేస్తాను, దీన్ని ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి సేవ్ చేంజెస్. ఇప్పుడు నాకు వర్షనింగ్ అనేది ఎనేబుల్లో ఉంది, రైట్? వర్షనింగ్ అనేది ఎనేబుల్లో ఉన్నంత మాత్రాన నాకు ఇది వర్క్ అవుతుందా? లెట్ మీ చెక్. వేర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ మై ఇమేజ్. ఒక ట్యాబ్ కూడా పక్కన ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే మాటి మాటికి రీడైరెక్ట్ కావడం కష్టమవుతుంది కాబట్టి. ఎస్ సార్, ఇక్కడ ఇది ఏదైతే యూఆర్ఎల్ ఉందో మళ్ళీ అగైన్ పేస్ట్. ఏమని వస్తుంది? సేమ్, నో చేంజ్, యాక్సెస్ డినైన్డ్ అనే వస్తుంది. అంటే ఇంకా ఇదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది నా దగ్గర నుండి. ఏవి? పర్మిషన్స్లోకి వెళ్దాం. పర్మిషన్స్లో ఇక్కడ చూసినామంటే బకెట్ పాలసీస్ అంటే బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ను నేను ఏం చేశాను, ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ డినై చేశాను, బ్లాక్ చేశాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ అలోయింగ్. ఓకే, ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్లో నాకు 4 కనిపిస్తున్నాయి. ఏవేవి? ఇండివిజువల్గా ఒకటి చూద్దాం. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గ్రాంటెడ్ త్రూ న్యూ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దీని ప్రకారమా, లేకపోతే బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గ్రాంటెడ్ త్రూ ఎనీ యాక్సెస్, ఇక్కడ న్యూ ఎనీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఎనీ ఏసీఎల్ లేకపోతే న్యూ ఏసీఎల్ అనేది. అండ్ ఓకే, ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవి నేను ఇక్కడ డిజేబుల్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ బకెట్ ఏదైతే ఉందో రఘువీర్ 24tech-new అనేది ఈ బకెట్కి పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నా. సేవ్ చేంజెస్ అడుగుతోంది, బాబు ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్కు నువ్వు ఇస్తున్నావు, కన్ఫర్మ్ చెయ్యి. ఎందుకంటే నువ్వు నీ లోపల అమెజాన్లో యూజ్ చేసేది కాకుండా బయటికి వెళ్తుంది నీ ఆబ్జెక్ట్ ఏదైనా. ఓకే, కన్ఫర్మ్ కొట్టేసిన. కొట్టిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సేవ్ కూడా అయిపోయింది చేంజెస్. ఇప్పుడు మళ్ళీ యూఆర్ఎల్ తీసుకొని నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం. వర్క్ అవుతుందా? ఎనీ గెస్? 100% వర్క్ అవ్వదు. అవుతుందా? వర్క్ అవుతుందా? రిఫ్రెష్ కొట్టి చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ ఇయర్లు ఏమో సార్ ఇది అని చెప్పేసి అనుకుంటే నేను ఏం చేస్తానంటే మళ్ళీ న్యూ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లో మళ్ళీ పేస్ట్ వేసి చూస్తాను. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అంటే ఇంకా ఇది ఏం చేస్తుంది, బాబు నాకు ఇంకా ఏదో కావాలి అని అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేంటి అంటే ఇక్కడే కొంచెం కిందకు వచ్చినామంటే బకెట్ పాలసీ అనేది ఏదైతే ఉందో ఆ బకెట్ పాలసీ కూడా నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్ హియర్ బకెట్ పాలసీ. ఇప్పుడు నీకు ఇక్కడ ఎడిట్ చేసి నీకు ఏది నీకు స్క్రిప్ట్ రాయడం చేసిన ఫార్మాట్లో వస్తుంది అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు. సార్ ఐఎమ్ నాట్ ఎ డెవలపర్, ఐఎమ్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్, నాకు రాదు, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్ వస్తుంది. నాకు రాదు, స్క్రిప్ట్ రాయడం నాకు రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అనుకుందాం. అంటే ఫ్యూచర్లో నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు AWS క్లాసెస్ మాత్రమే నాకు కావాలి ఆ టైంలో. బట్ స్క్రిప్ట్ని ఏ రకంగా, దానికోసం నాకు అమెజాన్ వాడు ఏమి ఇస్తాడంటే అమెజాన్ పాలసీ జనరేటర్ అని చెప్పేసి నాకు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు, AWS పాలసీ జనరేటర్. చూద్దాం ఇది ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ అవుతుందో. AWS పాలసీ జనరేటర్, కమాన్ నెట్వర్క్ లేదా, ఫుల్లే ఉంటుంది. ఇది AWS పాలసీ జనరేటర్ అని చెప్పేసి నాకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు ఒక పాలసీ జనరేటర్ని ఇస్తున్నాడు. ఇక టైప్ ఆఫ్ పాలసీ, IAM పాలసీనా, S3 పాలసీనా, MySQL అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు.
ఏది ఎస్క్యూఎస్ ఎస్ఎన్ఎస్ టాపిక్ కోసమా విపిసి ఎండ్ పాయింట్ కోసమా S3 బకెట్ కోసమా ఐఏఎం పాలసీనా? నేను ఇప్పుడు దేనికోసం పాలసీని క్రియేట్ చేసేది? ఎస్ త్రీ పాలసీ. కాబట్టి S3 పాలసీ అని చెప్పేసి అది నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ సెకండ్, అలో డినే ఎఫెక్ట్. నీకు డినే చేయాలా అలో చేయాలా? నేను అలో చేయడానికి కదా స్టేట్మెంట్ కోసము యాడ్ స్టేట్మెంట్స్లో అలో చేయడానికి కోసం అలో అని తీసుకుంటున్నా. అండ్ ప్రిన్సిపల్ స్టార్. స్టార్ అంటే ఏంటంటే అలో ఆల్ అని చెప్పేసి. స్టార్ ఎప్పుడైనా మనం తీసుకున్నా కూడా అలో ఆల్ అని చెప్పేసి అందరికీ అన్నట్లు. అండ్ యాక్షన్స్. ఏం యాక్షన్స్? నాకు గెట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి గెట్ ఆబ్జెక్ట్. ఇక్కడ నాకు ఒకసారి ఇది కంటే ముందర ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తము. నువ్వు దేనిపైన వర్క్ చేస్తున్నావు, ఈ పాలసీ దేనికోసం క్రియేట్ చేసుకుంటావు అని చెప్పేసి నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సీక్వెల్ కోసం, ఆ డేటాబేస్ కోసం, ఆ EC2 కోసం, ఆర్ఎల్స్ ఇంకో దానికోసం, ఇంకో దాని వాట్ ఎవర్, ఏదైనా కూడా. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ కోసం కాబట్టి గెట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా. డన్. ఇంతవరకు అయిపోయింది. ఏది? ఐఏఎం పాలసీ దేనికోసము? టైప్ ఆఫ్ పాలసీ వచ్చేసి S3 బకెట్ అండ్ ఎఫెక్ట్ వచ్చేసి అలో అండ్ ప్రిన్సిపల్ స్టార్ట్ అండ్ గెట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆల్ రిసోర్సెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆల్ రిసోర్సెస్ లో నీకు ఏఆర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్ ఏదైతే ఉందో దానికి ఇవ్వాలి. అది నాకు ఎక్కడ దొరుకుతుంది? ఓకే, కమ్ హియర్. వేర్ ఇట్ ఈస్. ఇక్కడ నీ ఏఆర్ అని ఏదైతే ఉందో బకెట్ ఏఆర్ అని, బకెట్ పాలసీలోకి వెళ్ళినప్పుడు బకెట్ ఏఆర్ అని ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్. ఇక్కడ పేస్ట్ చేసి స్లాష్ మళ్ళీ స్టార్. మర్చిపోకండి స్లాష్ స్టార్. ఇవి ఓకే. ఆ పాత్ అండ్ అలో అని చెప్పేసి మనం ఇస్తాం స్లాష్ స్టార్. అండ్ ఇప్పుడు జనరేట్ పాలసీ అని చెప్పేసి ఇక్కడ కొడితే జనరేట్ అవుతుందా? 100% జనరేట్ కాదు. ఎందుకు? మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. S3 బకెట్ పాలసీ అలో స్టార్ అండ్ గెట్ ఆబ్జెక్ట్ అండ్ నా ఏఆర్ఎన్ అలాంగ్ విత్ స్లాష్ ఆర్ స్లాష్ స్టార్. అండ్ ఇక్కడ జనరేట్ కొడితే కాదు, ఎందుకంటే నువ్వు ఈ స్టేట్మెంట్ ఇంకా ఇక్కడ యాడ్ చేసుకోలేదు. వన్స్ ఒకసారి ఇప్పుడు క్లిక్ చేసిన, ఇప్పుడు ఏమైంది? నాకు ఈ స్టేట్మెంట్ అనేది యాడ్ అయింది. ఈ స్టేట్మెంట్ యాడ్ అయిన తర్వాత నేను జనరేట్ పాలసీ అని కొడితే నాకు ఒక పాలసీ వచ్చింది. కంట్రోల్ కాపీ చేసుకునేటప్పుడు ప్రాపర్గా కాపీ చేసుకోండి. మీకు ఏది ఒక్క బ్రాకెట్ మిస్ అయినా, ఒక కామా మిస్ అయినా కూడా ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, జేసన్ ఫార్మాట్లో వర్డ్ పాలసీ నాకు ఒకటి జనరేట్ చేసి ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుంటున్నా. కాపీ డన్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నా బకెట్ పాలసీలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ కంట్రోల్ కొట్టేసిన. ఇదేది 14 లైన్ స్టేట్మెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఒకటి ఏదో ఒకటి కామా తీసేస్తా. కామా తీసిన వెంటనే నాకు ఎర్రర్ అని చెప్పేసి కనిపిస్తుందా లేదా చెక్ చేద్దాం. కామా తీసిన. తీసిన తర్వాత ఇక్కడ చూడండి 8th లైన్లో బాబు ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి అవన్నీ కొద్దిగా ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీరు ఏం చేయాలి? జస్ట్ అక్కడ కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి, మీకు జేసన్ ఫార్మాట్లో రాయడం రాకపోతే. ఇప్పుడు నా పాలసీలో నేను ఫస్ట్ ఏం చేశాను? ఎడిట్ పాలసీ, సేవ్ చేంజెస్. ఫస్ట్ ఏమేమి మాడిఫై చేస్తానో చూద్దాం. ఓకే డన్. ఇక్కడ ఫస్ట్ ఏవి పర్మిషన్స్లో ఇక్కడ ఏవి ఆఫ్ చేశాను అండ్ ఇక్కడ వర్షన్స్ ఆన్ చేసుకున్నా. అండ్ దిస్ వన్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది ఆఫ్ చేశాను. అండ్ దిస్ వన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాను, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే యూఆర్ఎల్ను మళ్ళీ కాపీ చేసుకుంటా. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై యూఆర్ఎల్. ఇక్కడ ఈ ట్యాబ్ని తీసేసి లీవ్ కమాన్ యూఆర్ఎల్. ఇప్పుడు వర్క్ అవుతుందా కావదా? అవుతుందా అవ్వదా? ఎనీ గెస్? 100% అవుతుంది ఇప్పుడు. ఓకే. నా ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అనేది నేను ఎవరికన్నా షేర్ చేశాను అంటే, ఇది హెచ్టిటిపి ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో నేను ఎవరికన్నా షేర్ చేశాను అనుకుందాం వాట్సాప్లో షేర్ చేసినా, ఎక్కడ షేర్ చేసినా కూడా నాకు ఇప్పుడు ఈ యూఆర్ఎల్ పబ్లిక్ యాక్సెస్లో వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అంటే S3 బకెట్, ఈ జనరల్ పర్పస్ బకెట్ నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దీనికి, దీంట్లో దిస్ వన్, దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ వాళ్ళు చూసుకోవచ్చు. మళ్ళీ నేను ఇచ్చింది దీనికే కదా సార్, ఈ raghuveer.jpg దానికే ఇచ్చాను కదా. అంటే ఇచ్చింది నువ్వు దీనికి ఒకదానికి కాదమ్మా. నువ్వు దేనికి ఇచ్చినావు? ఈ బకెట్కి ఇచ్చినావు. బకెట్లో పాలసీస్. సరే, ఆ డౌట్ ఏదన్నా ఉంటే మనం క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నా దగ్గర ఉన్న ఇంకొక ఇమేజ్ను అప్లోడ్ చేస్తా. వేర్ ఇట్ ఈస్ యాడ్ ఫైల్. డైరెక్ట్ ఇక్కడే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ యాడ్ ఫైల్. కమాన్ 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 24 టెక్. ఇది ఇంకొక ఇమేజ్ అప్లోడ్. డన్. అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత జనరల్ పర్పస్ బకెట్స్ దిస్ వన్ అండ్ అప్లోడ్ కాలేదా? వాట్ ఇట్ ఈస్?
అయింది. ఓకే. దీన్ని కదా నేను సెకండ్ టైం అప్లోడ్ చేసింది. దీన్ని చూద్దాం. ఇక్కడ నుండి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా లేదా? ఎస్. ఇక్కడ నుండి ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీ ఓపెన్ అవుతుంది. మీరు పబ్లిక్ యాక్సెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా. నాకు కావాల్సింది యూఆర్ఎల్ ఓపెన్ కావాలి. యూఆర్ఎల్ నేను ఏం చేస్తున్నా? కాపీ పేస్ట్. వర్కౌట్ అయిందా? డన్. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏది? మీరు ఏది సపరేట్గా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఇవ్వట్లేదు పర్మిషన్స్, పాలసీస్ కానీ ప్రతి ఒక్కటి. మీరు ఏది మీ బకెట్ మొత్తానికి ఇస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు వర్షన్ను ఎనేబుల్ చేయండి. వర్షన్ ఎనేబుల్ చేయడం ఎక్కడ ఉంది? నా జనరల్ పర్పస్ బకెట్లోకి వెళ్తే ఇది సెలెక్ట్ చేసుకుని ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ప్రాపర్టీస్లో ఇక్కడ ఎడిట్ వర్షనింగ్ను ఎనేబుల్ చేసుకోండి. అండ్ సెకండ్ చేయాల్సింది ఏముంది? నీ పర్మిషన్స్లో ఏవైతే ఉందో ఆ పర్మిషన్స్లోకి వెళ్ళి ఏం చేసుకోవాల్సి ఉంటుంది? పర్మిషన్స్లోకి వెళ్ళి ఈ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది ఉంది కదా, ఇది ఎడిట్ చేసి ఆఫ్ చేయండి. బ్లాక్ చేయకుండా ఎనేబుల్ చేయమని. అండ్ బకెట్ పాలసీస్లో పాలసీ జనరేటర్, అది గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అమెజాన్ పాలసీ జనరేటర్ అని కొట్టినామంటే మనకు డైరెక్ట్గా వాడు ఇచ్చేస్తాడు. అక్కడ మీరు నేను చెప్పినవి ఒకటికి రెండు సార్లు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కొట్టుకుంటా చూసుకొని ఒకసారి చేసి ఏదో ఇమోజ్ మీకు వచ్చిందా లేదా? అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ బకెట్ని ఎంటీ చేయడం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని అలాగే వదిలేసినారు అనుకోండి, దీనికి ఈ స్టాండర్డ్ డివైస్ అండ్ ఎంత టైం నువ్వు యూజ్ చేస్తున్నావు, ఎంత కేబీస్ యూజ్ చేస్తున్నావు, దీనికి బిల్ పడుతుంది. ఇదేం చిన్న ఫైల్, బిల్ ఏం పడదు. బట్ ఎందుకు అన్నెసరీ ఏదైనా కూడా ఏం చేయాలి? ఫస్ట్ వీటిని డిలీట్, పర్మనెంట్లీ డిలీట్. ఇక్కడ చూడండి. ఆ, ఓకే. ఇక్కడ డిలీట్ అని చెప్పేసి వచ్చింది. డిలీట్ పర్మనెంట్ డిలీట్ అని రాలేదు. దీనికి సంబంధించినది క్లాస్ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ మార్కర్ అండ్ పర్మనెంట్లీ డిలీట్? వీటికి సంబంధించినవి నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇక్కడే చెప్తే కన్ఫ్యూజ్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ డిలీట్ చేయడం ఎలా? ఫస్ట్ నేను ఇప్పుడు పర్మనెంట్ డిలీట్ కొట్టలేదు. డిలీట్ కొట్టాను. డిలీట్ కొట్టిన తర్వాత వాట్ ఐ విల్ డూ హియర్? డిలీట్ ఎంటీ, పర్మనెంట్లీ డిలీట్, మళ్ళీ పర్మనెంట్ డిలీట్. మనం ఫస్ట్ ప్రీవియస్ సెషన్ ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్గానే పర్మనెంట్ డిలీట్ వచ్చింది. బట్ ఇక్కడ పర్మనెంట్ డిలీట్ రాకుండా ఫస్ట్ డిలీట్ అండ్ తర్వాత పర్మనెంట్ డిలీట్ వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. అది ఏది అంటే డిలీట్ మార్కర్ వేసుకొని డిలీట్ చేసుకునింది. నేను ఎందుకు వర్షన్స్ అనేటివి ఎనేబుల్ చేశాను కదా, వర్షన్ ఎనేబుల్ చేశాను దానివల్ల. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ దాన్ని డిలీట్ చేయాలి. బకెట్స్, సెలెక్ట్, డిలీట్, బకెట్ నేమ్ సి వి డిలీట్ బకెట్. ఇప్పుడు అలో చేస్తుంది. డన్. నా బకెట్ కూడా డిలీట్ అయిపోయింది. రైట్. ఓకే. మనము కమింగ్ సెషన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ క్లాసెస్, ఇంట్రెస్టింగ్ సెషన్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్ సేమ్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ 15th క్లౌడ్, మల్టీ క్లౌడ్ లైక్ అజ్యూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మనము స్టార్ట్ చేసాము. 15th అండ్ ఫస్ట్కి ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దే విల్ గెట్ అరౌండ్ 10% to 30% డిస్కౌంట్. అండ్ ఇంకొకటి ఏది అంటే ఎవరైనా మీరు సపోజ్ ఒక పర్సన్ కాదు, మీ క్లాస్లో కొంతమంది గ్రూప్ ఉన్నారు, 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్, అలాంటి వాళ్ళకు కూడా అడిషనల్గా ఇంకా డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఓకే. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.